అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో భక్తి శ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రచురించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాలెండర్ లో శని త్రయోదశి తేదీలను స్పష్టంగా పొందుపరచడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు. ఈ శుభతిథులు ప్రతి భక్తుడికి చేరేలా సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. శని త్రయోదశి ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మందపల్లి ఆలయ ఆధ్యాత్మిక ఖ్యాతిని రాష్ట్ర జాతీయ స్థాయిలో మరింత విస్తరించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును మందపల్లి ఆలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించి చరిత్రలో నిలిచిపోయేలా భవ్యమైన బ్రహ్మాండ కార్యక్రమాన్ని నిర్వహించాలని గ్రామస్థ ఆలయ అధికారులు సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు. తప్పకుండా మంచి ఆలోచన చెప్పారు. మీ పెద్దలందరూ కూర్చొని కార్యక్రమాన్ని రూపొందించి వారు స్వయంగా వెళ్ళి వారిని మనం ఆహ్వానిద్దాం, వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని దాని గురించి కూడా ప్రయత్నం చేద్దాం. అలాగే ఆలయ కోసం ఎవరైతే దేవస్థాన పాలక మండలి సభ్యులుగా మరి పెద్దలు అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో మీరు అందరూ పనిచేస్తున్న లెక్క వారి యొక్క సహకారంతో స్వామి మందేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మరి శాసనసభ్యుడిగా నేను కానీ మీరు కానీ గ్రామ పెద్దలు కానీ కృష్ణ గారు కానీ సత్యాన్న గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడదామని తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. మనకు శని త్రయోదశి పర్వదినాలు ఇది బాగా హైలైట్ చేయాలి. అంటే ప్రాపగండా బాగా వెళ్ళాలి సోషల్ మీడియా. ఈ 6 days ఆస్పిషియస్ డేస్ ఎవరైనా వస్తే శనేశ్వర స్వామి యొక్క ఇవన్నీ తొలగిపోతాయి అనేది జనరల్గా చేస్తాం.